పాప్కార్న్ మా అత్తమ్మ తెచ్చింది. ఈ పాప్కార్న్ జోలి మాకెందుకు చెప్తుంది అనుకుంటారేమో. ఒక చిన్న మెమొరీ, నా చిన్నప్పుడు మెమొరీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నాకు అనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ బయటకు వెళ్ళినప్పుడల్లా నా కోసం బజ్జీలు, గుడ్డు బజ్జీ, అప్పుడు చిన్న పాపడాలు ఉండేటివి. సో ఆ పాపడాలు అన్నీ తీసుకొని వస్తుండే నా కోసం. మస్తు ప్రేమ నేను మా నాన్నమ్మ కంటే, చాలా ప్రేమ అసలు. తర్వాత నా కోసం నేను అడగకుండా తెచ్చేవాళ్ళు లేరనమాట. తను చనిపోయింది. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయినది. తర్వాత తను చనిపోయినాక నేను అడగకుండా నా కోసం ఎవ్వరు ఏం తేలేదు, అడిగితే కూడా తేనెలు ఉన్నారనమాట. సో ఈరోజు మా అత్తమ్మ నా కోసం, నేను అడగలేదు అసలు, నాకు కావాలని కూడా నేను అసలు ఎవరిని అడగను, నాకు చాలా మొహమాటం. అలాంటిది నేను అడగకుండానే నా కోసం పాప్కార్న్ తీసుకొని వచ్చింది. సో మన లైఫ్లో మనం కొంతమందిని మిస్ అవుతూ ఉంటాము. మిస్ అయినా కానీ దేవుడు మళ్ళీ ఏదో ఒక రూపంలో మనకి వాళ్ళని దగ్గరకు చేరుస్తారు కదా. సో అది నిజమే అనిపిస్తుంది. సో మా నాన్నమ్మని నేను చాలా మిస్ అయినా, బట్ ఈరోజు మా అత్తమ్మ రూపంలో వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మిస్ యూ ముసలి నాన్న.